నమస్తే. చాలా రోజుల కానించి నడుస్తూ ఉన్నది, చాలా డెబిట్లలో నడుస్తూ ఉన్నది, చాలా సోషల్ మీడియాలో కూడా ఒకటే అంశం నడుస్తూ ఉన్నది. ఇదే ప్రధానంగా ఏ రాజకీయ నాయకునికి లాస్ట్కి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వార్త కూడా మెయిన్ మీడియా ఆ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఒకటి ప్రధానంగా అఘోరికి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా డిస్కషన్ నడుస్తూ ఉన్నది. నేను కూడా చాలా రోజుల కానించి అసలు ఈమె కోసం మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి సబ్జెక్టు గతంలో మాట్లాడినాం, కానీ చాలా రోజుల కాంచి నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా మనం దీనిపైన ఓపెన్ కాలేదు, మాట్లాడలేదు. కానీ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా అసలు నిజంగా కూడా ఈ లేడీ అఘోరిని బొక్కలు వేయాల్సింది. ముందుగా ఈమె యొక్క వెహికల్ని గొర్ర గుంజుకొని పోయింది మొన్న పోలీసులు రోడ్డు నుంచి. అదే రోడ్డు పై నుంచి ఈమెను గొర్ర గుంజుకొని పోవాల్సింది. సో గతంలో అమ్మవారి ఆలయంలో ఒక వ్యక్తి జొరబడి అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మానికి, హిందూ దేవాలయాల్ని, హిందూ దేవతలను అవమానించిండు అని చెప్పేసి అక్కడి నుంచి మొదలైనటువంటి తన ప్రయాణం లాస్ట్కి అమ్మాయిలను మోసం చేసి నగ్నంగా తిరుగుకుంటూ నేను లేడీ అఘోరిని, నేను సనాతన ధర్మం కోసం, హిందూ దేవాలయాలను రక్షించడం కోసం నేను నా యాత్రను చేపడతా ఉన్నాను, ప్రజల్ని సనాతన ధర్మం వైపు నడిపించడం కోసం నా ప్రయాణం మొదలుపెట్టిన, దానికోసం నేను ఎన్నో ఆవరాత్రులు కఠోరమైనటువంటి దీక్ష చేసి వచ్చిన, హిమాలయాల్లో చేసిన, ఇంకెక్కడో చేసిన అని చెప్పింది. మొత్తం అంతా కూడా దొంగ మాటలు. తీరా చూస్తే ఈ అఘోరి కాదు, ఇది అఘోరి కాదు, మగ వేషంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, శ్రీనివాస్ అన్నటువంటి వ్యక్తి ఏదో అవయవాన్ని దానం చేసిన, ఇక నాకు ఏ కోరికలు లేవు, నాకు ఇంకా వేరే ఆలోచన లేదు అని చెప్పేసి బయటికి వెళ్ళి అందరిని మోసం చేసుకుని మొదలుపెట్టింది. ఇక ఎప్పుడైతే వర్షిణి అనేటువంటి ఒక అమ్మాయి ఆమెకు పరిచయం అయిన తర్వాత, ఇక ఆ వర్షిణి అనేటువంటి అమ్మాయి ఏమో నాకు ఆమె సంబంధించినటువంటి ఆ సేవలన్నీ నచ్చినాయి, ఆమె బోధించేటువంటి తత్వం నచ్చిందని చెప్పేసి ఆ పిచ్చిది పోయి ఈ పిచ్చితో కలిసింది. ఇద్దరు పిచ్చోళ్ళే కలిసి మొత్తం సమాజాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు వీళ్ళు. హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఉన్నాయి, సనాతన ధర్మాన్ని కించపరిచేటువంటి విధంగా అఘోరికి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఉన్నది. గిదా చేసేది అఘోరి చేసేది. మరి దేంతో కొట్టాలి అఘోరిని చెప్పాలి మీరే. దేంతో కొడితే బుద్ధి వస్తుంది ఆమెకు? బరిబాధలు వచ్చింది. బరిబాధలు వచ్చి సోషల్ మీడియాలలో ఏమ రకాలైనటువంటి క్రేజ్ తీసుకొచ్చుకున్నదంటే, ఒంటికంతా బూడిది పూసుకొని, అది బూడిది కాదు, పాడు కాదు, అది ఎవరో జర్నలిస్ట్ ఎవరు అడిగిండు, ఇదంతా కూడా ఆ పాన్స్ పౌడర్ వాసన వస్తుంది నీ దగ్గర మొత్తం ఈ పాన్స్ పౌడర్ అని చెప్పేసి అడిగిండు. దాని తర్వాతనేమో నేను శవాల మధ్యలో పంట, శవాలను తింటా అని చెప్పింది. ఇక తీరపోయి పెళ్లి చేసుకొని వీళ్ళ ముద్దులు అగ్గులు శోభనం ఎక్కడైతే కూడా చూపెడుతుందట ఆమె. శోభనం అయ్యేటువంటి గదులను చూపెడుతుంది ఈమె. ఎవరు? అఘోరి. ఈ అఘోరికి గోరి కట్టకపోతే ఇంకా ఈమె అరాచకాలు ఇంకా పెరిగిపోతాయి. ఏం తమాషాలు, ఏం కథ ఆమెది. ఇక మరి రోడ్డు మీద ఈమెను ఇట్లే వదిలేస్తే సమాజానికి ఆమె ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటిది? ఇదే ఆ మెసేజ్ ఇచ్చేది. అది మళ్ళీ ఇక ఆమెకు ఎక్కడ పోయినా ఆమెకు కారు, ఇక దాంట్లో ఇక టీవీ ఛానళ్ళకి లైవ్ల మీద లైవ్లు. నేను చెప్తా ఉన్నా కదా, నువ్వు కనుక మళ్ళీ హిందూ సమాజం, సనాతన ధర్మం అని చెప్పేసి నీ నోట్లకి వెళ్ళి కనుక పేరు వెళ్ళాలి, ఇక అప్పుడు ఈ హిందూ సంఘాలు కూడా ఊకేటట్టుగా లేవు. నువ్వు చేసేటువంటి దరిద్రమైనటువంటి పనులను సోషల్ మీడియాలో పెట్టి వీడియో కాళ్ళల్లో మాట్లాడుకుంటా తమాషాలా ఇవి. ఆ పిల్లని ఎవరో వర్షిణి అనేటువంటి పిల్లని పెళ్లి చేసుకొని కాళ్ళని ముద్దు పెడతా ఉంది. ఆ ముద్దు పెట్టేది ఈమె మళ్ళీ బహిరంగంగా జనాలకు చూపెడుతుంది. ఇక ఈమె చక్కదని అసలుగా లేదురా ఆయన అంటే, నన్ను పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అన్న వచ్చిండు నా దగ్గరికి, నన్ను వాడుకున్నాడని ఇంకో అమ్మాయి వచ్చింది కథ. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది? నేను మొత్తమే లేదు, నేను మొత్తం దానం చేసుకున్నా, నేను అర్పించుకున్నా నేను అని ఆయన చెప్తాడు. మరి ఆయన దగ్గర ఏమున్నదని వీళ్ళు మొత్తం అర్థమవుతలేదు. నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుందామని చెప్పేసి. ఇక ఇంకో ఆమె వచ్చింది, ఇంకా ఎవరు ఫిర్యాదు చేసిందట, ఎవరికి? మహిళా కమిషనర్కి నిన్న ఫిర్యాదు చేసింది.
ఎవరు రాధిక అనేటువంటి ఒక అమ్మాయి నన్ను వాడుకున్నాడని దాంట్లో నాకు అనుమానాలు. వాడుకోవడం ఏంద్ర నాయన, ఓపెన్గానే చెప్తా ఉన్నాడు కదా. వాడుకున్నాడంటే సరే వేరే రకంగా పైసల రకంగా వాడుకున్నాడంటే సరే అది వేరు, నన్ను శారీరకంగా వాడుకున్నాడని చెప్తాను ఆమె. మరి అదేందో తెలియదు కానీ సరే అది వాళ్ళు చూసుకుంటారు, అది వేరే రకమైనటువంటి అంశం. ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నెరల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడు అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 days నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు ఈ వర్షిని అమ్మాయి అది 2 days ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 days బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగానే రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నన్ను ఏమంటాడు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు. సో నేను అది ఇంకా అవి కూడా అన్నాడు, నాకు ఇవ్వచ్చు నాకు అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు లేను 3 నెలలుగా నన్ను కలిసేవాడు నాతో రూమ్ తీసుకోలేదు, మేము రూమ్ తీసుకోలేదు, వేరే పర్సనల్ గా మేము వేరే చోట కలిసేవాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చాట్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. ఈ రాధిక ఇట్లా ఉంటే ఇక ఇంకొక ఆమె వచ్చిందట. ఇంకొక ఆమె వచ్చి నాకు నగ్న పూజలు చేస్తున్నాను వచ్చిండు, 10 లక్షల రూపాయలు జేబులు వేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి ఇదో రకమైనటువంటి కేసు. ఇప్పటికే ఈ శ్రీనివాస్ అనేటువంటి దొంగ అఘోరికి మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయట. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయట. ఇదో 4వ పెళ్ళి. అంటే ఇక ఇది మోసం చేసుకుంటేనే పోవడమా? మరి ఆయన దగ్గర ఏమున్నదని పోతాను? ఆస్తి ఉన్నదని పోతానులా, లేకపోతే ఉంటే ఇంకేమున్నదని పోతాను? ఒంటికి బూడిది పూసుకొని ఇక అమాయకులైనటువంటి వాళ్ళకి అదే బూడిదితోటి పంగనామాలు పెడతాంది ఈమె. బొక్కలు వేయాల్సింది బొక్కలు వేసి 2 సంవత్సరాలు వాళ్ళకి పంపితే ఆమెకు అప్పుడు తెలుస్తుంది అంతా. ఇక ఇదే ఇట్లా ఉన్నదంటే ఆడిపోయింది, ఆంధ్రకు పోయింది, తెలంగాణకు వచ్చింది, ఇంకొక ఆడికి పోయింది గుజరాత్లో. మొత్తం పోలీసు వాళ్ళను అమ్మ నా బూతులు తిట్టుడు, నోటికి ఎంత వస్తుంది అంత లాకారంతో తిట్టింది. ఒక ఏ అఘోరైనా ఇప్పుడు ఈ అఘోరి అని చెప్పేసి అనడానికి నాకే సిగ్గు అనిపిస్తా ఉన్నది. దొంగ, ఈ దొంగ ఎక్కడికి పోతే అక్కడికి పోలీసు వాళ్ళని తిట్టుడు, పోలీసు వాళ్ళ మీదకి పెట్రోల్ క్యాన్లని వాళ్ళ మీద పోసి అంటిద్దామని. గిదా ఏ అఘోరైనా గిన్ని రోజుల పాటు గింత నానా హంగామా చేసినట్టు ఉంటుందా? అఘోరులు కనీసం రోడ్ల మీద గిన్ని రోజుల పాటు ఎవరైనా ఉంటారా? అటు వరంగల్ దిక్కు అటేటో పోయింది, ఆ గోడల మీద పడుకున్నది, ఆ శ్మశానంలో పడుకున్నది, కొంత హంగామా చేసింది. సార్ ఇప్పటికైనా కానీ ఎక్కడ దొరికితే అక్కడ ఆమెను తీసుకుపోయి బొక్కలు నూకండి. ఫస్ట్ బొక్కలు నూకి ఒక 2-3 సంవత్సరాలు లోపడేది. మరి ఆమె మరి ఏ విధంగా మాయ చేస్తాను, ఏ విధంగా ఆమె వాళ్ళని మభ్య పెడతా ఉందో తెలియదు కానీ అరాచకాలు పెరిగిపోయినాయి ఆమె. ఇక ఇది చాలా రకాలైనటువంటి సమస్యలు రాష్ట్రంలో దేశంలో ఉంటా అంటే ఇక ఈ సంబంధించినటువంటి సమస్య ఏ సమస్య లేదన్నట్టుగా ఇక ఈమె మీదనే కొన్ని రకాలైనటువంటి మీడియాలు ఫోకస్ పెట్టుడు. ఇది అయితే ఇంకా అర్థం కానటువంటి అంశం. కాబట్టి ఈ దొంగ సీను వీన్ని మాత్రం నమ్మకుర్రి, ఈ దొంగ సీను గారిని అయితే నమ్మకుర్రి. ఈ అఘోరి కాదు, ఇది ఆడవేషం వేసుకున్నటువంటి దొంగ అని చెప్పడానికి ఈ వార్త చేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన అయితే లేపుతలేదు. ఒకసారి మళ్ళీసారి మేము కూడా చేస్తా, లేపితేనేమో ఓకే, లేపితే మాత్రం ఇక సరే ఒక రకంగా నువ్వు ఇంకోసారి మాత్రం ఈ మీడియా ముంగటికి నువ్వు ఏదైనా పర్సనల్గా ఉన్నట్టు ఉంటే నీ పర్సనల్ వ్యవహారం నువ్వు చేసుకో, నీ పర్సనల్ వ్యవహారం నువ్వు చేసుకొని నియంత్రణ నువ్వు ఉండు. కానీ ఈ సోషల్ మీడియాలో పెట్టుకుంటా
నువ్వు ఏషాలు వేసుకుంటా మందిని మోసం చేసుకుంటూ ఉంటే మాత్రం లేదు, అసలు ఎవరికి అవైలబుల్ లేనట్టుది. ఇది వాట్సాప్ కాలే, మళ్ళీ ఇవకి ఏ కాల్ కాలేదు, వాట్సాప్ కాలే. ఇక ఎత్తటట్లేదు. ఇక ఇవను ఏమవుతుందంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇక కేసులు పెట్టిన ఈమె మీద. ఇది ఈ దొంగ సీని గారి మీద కేసులు పెట్టినట్ట 3-4 రకాలైనటువంటి కేసులు పెట్టి ఇక లోపలికి నూకేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అతి తొందరలో కావాలి, ఈమె అరాచకాలు పెరిగిపోక ముందుకు. ఇక ఈమె వర్షినటమే ఇంటికి పోక నా ప్రేయస్ వస్తలేదు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, ఐ లవ్ యూలు. ఏంద్రనాయన ఏం మెసేజ్, ఎందుకు నీకు? ఆమె జీవితం ఆగని చెప్తివి, పెళ్లి చేసుకొని నువ్వు సంసారం చేసేది లేదు, పిల్లలు కానేది లేదు. ఈ రకంగా మోసం చేసి ఆ తల్లిదండ్రుల యొక్క గోస నీకు దాకుతుంది. ఆ వర్షం అన్నటువంటి ఆ పిల్ల యొక్క తల్లిదండ్రుల గోస గిదా మోసం చేసేది. దయచేసి ప్రజలారా అర్థం చేసుకొని మనం కూడా ఎర్రి గొర్రెలు కావద్దు. ఆమె పోయినప్పుడల్లా మేము ఈ పూజలు చేస్తాం ఆ పూజలు చేస్తాం అని చెప్తే 10 లక్షలు 15 లక్షలు ఎందుకు? ఇది ఎందుకు వాళ్ళకి ఇచ్చి అట్లాంటి రకాలైనటువంటి ప్రోత్సహిస్తారు? మరి మంత్రాలే కనుక ఉన్నట్టు అయితే ఉంటే నిజంగా కూడా వాళ్ళకి వచ్చినట్టు అయితే ఉంటే ఎవరెవరైతే ఆమె పైన వివిధ రకాలుగా వేరే చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారో మరి వాళ్ళను అంతం చేయాలి కదా, సంపన్నను చంపాలి కదా. మరి ఇప్పుడు నేను కూడా ఈ వార్త చేస్తాను, నన్ను ఏమైనా చేస్తావు చూద్దాం. మరిగా నీకు ఆ విధంగా ఒకవేళ కనుక నీకు అన్ని శక్తులు ఉన్నట్టు అయితే ఉంటే మరి పోయినటువంటి వర్షాన్ని నువ్వు పోకుండా చేసుకోవాలి కదా. నీకు ఆ మహిమలు కనుక అటువంటి ఏమైనా మంత్రాలు వచ్చినట్టు అయితే ఉంటే, ఒకవేళ కనుక ఆయా మంత్రాలు కనుక నీకు నిజంగా ఉన్నట్టు అయినట్టు అయితే ఉంటే ఆ వర్షం అన్నటువంటి ఆ పిల్లతోటి లేకపోతే ఉంటే నేను నీ పెళ్ళాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి ఆ రాధిక అనేటువంటి ఆ మహిళతోటి నువ్వు కేసు పెట్టనియద్దు కదా. నీ మీద చెడుగా ప్రచారం వాళ్ళని సంబరాన్ని చంపాలి కదా నీ మంత్రాలతోటి. ఎంత డూబు మంత్రాలు చింతకాయలు రాలేటువంటి అటువంటి అవకాశమే ఉండదు. దయచేసి నమ్ముర్రి, ఇటువంటి ఈ దొంగలను నమ్మకుర్రి. ఈ లేడీ ఆగోరు ఎక్కడైనా కనబడ్డే దయచేసి మీరైనా గొర్రె గుంజుకపోయి స్థానిక ఆ పోలీస్ స్టేషన్లో అప్పగించుర్రి. పోలీసులారా మిత్రులారా మీకు కూడా చెప్తా ఉన్నాం, అవి నానా బూతులు తిడుతుంది కాబట్టి వాళ్ళతో ఆమెతో మాకెందుకంటే ఆమెను ఇట్లనే రోడ్ల మీదకి కనుక వదిలిపెట్టేట్టు అయితే ఉంటే ఇంకా ఇబ్బంది అవుతా ఉన్నది. మనం ఏదైతే నమ్ముతా ఉన్నటువంటి సనాతన ధర్మం హిందూ ధర్మాలని చెప్పేసి మనం ఏదైతే పాటిస్తూ ఉంటామో వీటిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతూ ఉన్నది ఈమె. దయచేసి ఒకసారి అర్థం చేసుకోరి. ఇటువంటి ఈ మాటలు ఈమె చేసేటువంటి చేష్టలతోటి ఇంకా మనకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి ఇంకేమీ లేదు. దయచేసి దీనిపైన అర్థం చేసుకొని ఆవేశంతో మాట్లాడినటువంటి మాటలు ఇవి అని తప్పించి, ఎందుకంటే అరాచకాలు పెరిగిపోతూ ఉంటే మనం మాట్లాడకపోతే అసలు టాపిక్గా మాట్లాడకూడదు. ఈ 10 నిమిషాలు ఆమె కోసం వేస్ట్ చేసి టైం కూడా వేస్ట్. కానీ దయచేసి ఈ యొక్క దుర్మార్గాలు నమ్మకూర్రి. ఈ దొంగకు ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ముందుగా శ్రీనివాస్ అన్నటువంటి వ్యక్తి నుంచి ఇక ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా మోసం చేయాలని ఊళ్ళోకి వెళ్ళొచ్చిండు, ఏడుకో వచ్చిండు, కట్ చేపించుకున్నాడు. ఇక ఇది ఇట్లా తిరుక్కుంటా ఇదో రకమైనటువంటి ఒక దందాకు తెరలేపిండు. సో ఇది ఈ అగోరికి సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.